హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎక్సెల్లో ఇఫ్ ఫార్ములా యూస్ చేసి కండిషనల్ ఫార్మాటింగ్ ఎలా చేయాలో నేర్చుకుందాం. సో దీనివల్ల మీకు యూజ్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పర్టికులర్ డేటాని తీసుకొని కండిషనల్ ఫార్మాటింగ్ కనుక అప్లై చేసినట్టయితే మళ్ళీ ఏదైనా చేంజ్ చేయాలి, లేదన్నా దాని ఆ క్రైటీరియాని చేంజ్ చేయాలి అనుకుంటే మళ్ళీ కండిషనల్ ఫార్మాటింగ్లోకి వెళ్ళి దాని క్రైటీరియాని చేంజ్ చేయాల్సి ఉంటుంది. అదే మీరు ఏదైనా ఒక ఫార్ములా లేదు ఇఫ్ కండిషన్ యూస్ చేస్తే జస్ట్ మనకు ఒక పర్టికులర్ సెల్ రిఫరెన్స్ ఇచ్చి ఉంటారు కాబట్టి ఆ సెల్ రిఫరెన్స్లో ఉన్న వాల్యూని చేంజ్ చేస్తే ఆటోమేటిక్గా కండిషనల్ ఫార్మాటింగ్లో అది అప్లై అవ్వడం జరుగుతుంది. సో అది ఎలాగో ఈరోజు నేర్చుకుందాం మనం. సో ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ డేటా తీసుకున్నాను. సో దాంట్లో ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఈ డేటాని నేను సెలెక్ట్ చేసుకుంటున్నా. దాని తర్వాత మనం కండిషనల్ ఫార్మాటింగ్లోకి వెళ్ళి న్యూ రూల్లోకి వెళ్ళాలి. అక్కడ క్లిక్ చేయండి. న్యూ రూల్లో క్లిక్ చేశాక ఈ విండో అనేది ఒకటి ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో దీంట్లో మీరు యూజ్ ఎ ఫార్ములా టు డిటర్మైన్ విచ్ సెల్స్ టు ఫార్మాట్ అనే లాస్ట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. లాస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకునేసరికి ఆటోమేటిక్గా మనకి మాన్యువల్గా ఏదైనా ఫార్ములా ఇవ్వడానికి ఒక విండో అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మన ఫార్ములా అనేది ఇవ్వాలి. సో ఇక్కడ నేను ఒక చిన్న ఇఫ్ ఫార్ములా ఇద్దాం అనుకుంటున్నా. అది ఎలా అంటే ఈక్వల్స్ టు ఇఫ్, సో నాకు ఈ C3 అనే వాల్యూ ఇది చేంజ్ అవ్వాలి కాబట్టి C3 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు J2 అని ఇస్తున్నా. ఎందుకంటే నేను ఇక్కడ J2లో వాల్యూ చేంజ్ చేద్దాం అనుకుంటున్నా కాబట్టి J2 అని ఇచ్చాను నేను. సో దాని తర్వాత కామా, ఒకవేళ J2లో ఇచ్చిన వాల్యూ ట్రూ అయిందనుకోండి, నాకు ట్రూ అని రావాలి, లేదు అనుకుంటే ఫాల్స్ అని రావాలి. సో ఇలా ఎందుకు ఇచ్చానంటే కండిషనల్ ఫార్మాటింగ్లో అది ఆటోమేటిక్గా తెలిసిపోతుంది అనమాట. దానికి ఏది ట్రూ అవుతుంది, ఏది ఫాల్స్ అవుతుంది అనేది ఆటోమేటిక్గా అది దానికి తెలిసిపోతుంది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే C3 అని ఓన్లీ ఇచ్చాను. మరి C4కి వచ్చినప్పుడు ఎలా, C5కి వచ్చినప్పుడు ఎలా, ఫార్ములా ఎలా చేంజ్ అవుతుంది అంటే కండిషనల్ ఫార్మాటింగ్లో అది ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది అనమాట. ఓన్లీ మనం ఫస్ట్ వాల్యూ ఇచ్చేస్తే మిగతా వాల్యూస్ని అదే ఫార్ములాలో ఆటోమేటిక్గా చేంజ్ చేసేసుకుంటుంది. సో ఇక్కడ తర్వాత ఫార్మాట్ అనేది క్లిక్ చేయండి. ఇక్కడ మీకు కావాల్సినట్టు మీరు ఫార్మాటింగ్ని చేంజ్ చేసుకోవచ్చు. నంబర్లోకి కావాలా, లేదు ఫాంట్ ఏమైనా చేంజ్ అవ్వాలనుకుంటున్నారా, బార్డర్స్ ఏమైనా అప్లై అవ్వాలనుకుంటున్నారా, లేదు ఓన్లీ కలర్ ఒకటే అప్లై అయితే చాలా అనుకుంటే ఫిల్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మీకు ఇష్టం వచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకోండి, ఓకే ప్రెస్ చేయండి. దాని తర్వాత మళ్ళీ ఓకే. సో ఇక్కడ ఇక్కడ 0 అనేది ఉంది కాబట్టి నాకు ఆటోమేటిక్గా అంతా సెలెక్ట్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 65 అని ఇచ్చాను అనుకోండి, ఓన్లీ 65 గ్రేటర్ దాన్ ఉన్నాయి మాత్రమే మనకి ఇక్కడ హైలైట్ అవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 90 అని ఇచ్చాను, ఓన్లీ 90 కంటే ఎబో ఏది ఉందో అదే మాత్రమే మనకు హైలైట్ అవ్వడం జరుగుతుంది. అదే మీరు ఇఫ్ కండిషన్ యూస్ చేయకుండా డైరెక్ట్ కండిషన్ ఫార్మాటింగ్లోకి వెళ్ళి కూడా మీరు హైలైట్ చేయొచ్చు. హైలైట్ సెల్ రూల్స్లోకి వెళ్ళి గ్రేటర్ దాన్ అని యూస్ చేసి మీరు ఇక్కడ వాల్యూని డైరెక్ట్ ఇచ్చేయచ్చు 90 అని. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఆ వాల్యూని మీరు చేంజ్ చేయాలి అనుకుంటే ప్రతిసారి మీరు కండిషనల్ ఫార్మాటింగ్లోకి వెళ్ళి హైలైట్ సెల్ రూల్స్లోకి వెళ్ళి ఇక్కడ మీరు చేంజ్ చేసుకోవాలి. అదే మీరు ఇఫ్ కండిషన్ అనేది యూస్ చేస్తే జస్ట్ మీరు ఒక సెల్ రిఫరెన్స్ ఇస్తే ఈ సెల్ రిఫరెన్స్లో వాల్యూని సెలెక్ట్ చేసుకుంటూ వెళ్తే ఆటోమేటిక్గా మీకు కండిషనల్ ఫార్మాటింగ్ అనేది చేంజ్ చేయడం జరుగుతుంది. సో మన నెక్స్ట్ ఎగ్జాంపుల్లో ఇక్కడ ఇఫ్ కండిషన్ ఇచ్చేసి నాకు ఈ 3లో యాపిల్ అని ఉన్నాయి మొత్తం నాకు హైలైట్ అవ్వాలి, కామా ట్రూ కామా ఫాల్స్. ఇక్కడ నాకు ఈ కలర్తో హైలైట్ చేద్దాం అనుకుంటున్నాను. దాని తర్వాత నాకు ఫాంట్ వచ్చేసి సేమ్ ఫాంట్ ఉండాలి, జస్ట్ బార్డర్ వచ్చేసి సేమ్, ఓకే. ఫిల్ అనేది నేను ఈ కలర్ అప్లై చేసా, ఓకే ప్రెస్ చేసా. మళ్ళీ సో ఇక్కడ మీకు డైరెక్ట్గా నేను ఫంక్షన్లో మీరు చూసుకున్నట్టయితే డైరెక్ట్గా యాపిల్ అనే వాల్యూని కూడా అక్కడ ఇచ్చేయచ్చు మనం. అంటే మన ఫార్ములాలోనే డైరెక్ట్ నేను యాపిల్ అని మెన్షన్ చేశా కాబట్టి ఆటోమేటిక్గా మనకి అప్లై అయిపోయింది. లేదు మన
లాస్ట్ ఫార్ములాలో ఇచ్చినట్టు ఓన్లీ మనం ఏదైనా ఒక సెల్ రిఫరెన్స్ ఇచ్చి కూడా మనం చేసుకోవచ్చు. సో నేను ఆల్రెడీ దీన్ని చేశా కాబట్టి మనం నెక్స్ట్ కండిషనల్ ఫార్మాటింగ్లో క్లిక్ చేశాక మేనేజ్ రూల్స్లో అంటే మనం ఆల్రెడీ క్రియేట్ చేసిన రూల్స్ అనేవి ఇక్కడ ఉంటాయి అన్నమాట. మేనేజ్ రూల్స్లో క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఈ పర్టికులర్ సెలెక్ట్ చేసిన రేంజ్లో ఈ న్యూ రూల్ అనేది ఉంది. ఇక్కడ మీరు కరెంట్ సెలెక్షన్ అనేది ఒకవేళ చేంజ్ చేశారనుకోండి, దిస్ వర్క్షీట్ అని పెడితే మనకి 2 రూల్స్ ఉన్నాయి, ఈ వర్క్షీట్లో 2 రూల్స్ ఉన్నాయి అని చెప్పేసి చూపెడుతుంది. సో మన రూల్ ఏదైతే చేంజ్ చేద్దాం అనుకుంటున్నాం ఇది కాబట్టి అక్కడ ఎడిట్ రూల్ అనేది క్లిక్ చేయండి. చేశాక నేను ఇక్కడ యాపిల్ని తీసేసి నేను ఏదన్నా ఒక సెల్ రిఫరెన్స్ ఇస్తా. సో నేను ఈ సెల్ రిఫరెన్స్ తీసుకుంటా. తీసుకొని ఓకే ప్రెస్ చేయండి, అప్లై, ఓకే. ఇక్కడ మీరు ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ అని టైప్ చేస్తే ఆటోమేటిక్గా మీకు అది హైలైట్ అవుతుంది. లేదు ఇక్కడ మీరు ఆరెంజ్ అని టైప్ చేయండి, ఆటోమేటిక్గా ఆరెంజ్ అనేది సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ కండిషన్ అనేది అవసరం లేదు, దీన్ని క్లియర్ చేసేద్దాం అనుకుంటున్నారు లేదా డిలీట్ చేద్దాం అనుకుంటున్నారు ఈ ఫార్మాటింగ్ని, జస్ట్ మళ్ళీ కండిషనల్ ఫార్మాటింగ్లోకి వెళ్ళండి, మేనేజ్ రూల్స్లోకి వెళ్ళండి, దాని తర్వాత ఇక్కడ డిలీట్ రూల్ ఉంది కదా, ఆ డిలీట్ రూల్ని ప్రెస్ చేయండి. ఆటోమేటిక్గా మీకు ఆ రూల్ అనేది డిలీట్ అవ్వడం జరుగుతుంది. అప్లై, ఓకే. మీకు అది డైరెక్ట్ కండిషనల్ ఫార్మాటింగ్ అనేది డిలీట్ అయిపోవడం జరుగుతుంది. ఇలా మీరు ఇఫ్ కండిషన్ అనేది యూస్ చేసి కండిషనల్ ఫార్మాటింగ్లో మీకు కావలసిన విధంగా ఫార్మాటింగ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.